బాగుంది మూవీ బాగుంది. నాకు హీరో క్యారెక్టర్, హీరో ఎలివేషన్, బీజిఎం నచ్చింది. కామెడీ టైమింగ్స్ కూడా బాగున్నాయి. స్టోరీ డిఫరెంట్గా ఉంది. భీమా మూవీకి వచ్చాను, గోపిచంద్ది బాగుంది. నాకైతే నచ్చిందండి, బాగుందండి. అంతా ఉండదండి అనుకోండి. లైక్ రోల్ సపోర్టివ్ రోల్గా బాగానే ఉంది, అంత సీరియస్ రోల్ ఏం లేదు. హీరోయిన్స్ వైజ్గా బాగుంది, నచ్చింది భీమా. రేటింగా 3.5 అవుట్ ఆఫ్ 5. లేదు ఐఎమ్ కంపారిటివ్గా కాదు, నేను చూసాను కాబట్టి నాకు నచ్చింది. స్కంద మీద బెటరే. అన్న ఈ శివరాత్రికి భీమా సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే గోపిచంద్ కెరియర్లో ఒక యజ్ఞం, ఒక లౌక్యం తర్వాత మళ్ళీ ఒక భీమా సినిమా చూసినామంటే నిజంగా చెప్తున్నా, ఛానల్తో ఒక హిట్ సినిమా పడ్డది, బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఫస్ట్ అన్న ఉంటారు, తమ్ముడు ఉంటారు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. స్టోరీ మొత్తం అన్న మీద సెకండ్, లాస్ట్ టైం వచ్చి క్లైమాక్స్ వచ్చి తమ్ముడు వచ్చి మొత్తం సెట్ చేస్తాడు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఎందుకంటే లాస్ట్ ఫైట్ ఉంటుందన్న, శివుని దగ్గర ఏముంటాయన్న, లింగం దగ్గర ఫైట్, అది మాత్రం హైలైట్ అన్న. నిజంగా శివరాత్రి రోజు మనకు ఒక దర్శనం ఇచ్చినాడు థియేటర్లో లింగంని. ఓం నమ శివాయ. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా. గోపిచంద్ కెరియర్లో అది పెద్ద సినిమా అవుతుంది. యాక్షన్ కానీ, ఫైట్స్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇది తక్కువ ఇది ఎక్కువ అని కాదు, సూపర్. ఓకే అనా లేదు, సినిమా సూపర్ అన్న. కందా దీనికి సంబంధం లేదన్న. ఇది ఒక లవ్ భీమా సినిమా లెక్క చూస్తే నీకు డిఫరెంట్ ఉంటాయన్న. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ సినిమా అన్న. దేని మనం పోల్చొద్దు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది, ఒక డిఫరెంట్ ఉంటుంది, సూపర్ చేసిండు. కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అవుతుంది గోపిచంద్కి. హీరోయిన్ కూడా కెరియర్ ఉంది, హీరోయిన్ కూడా మంచి యాక్టింగ్ చేసిండు. రేటింగ్ 5కి 5 ఇస్తాను. ఎందుకంటే యాక్షన్, కామెడీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాను, ఏది బూర్ లేదు. భీమాలో నాకు రామ కూడా కనపడ్డాడు. రామ భీమా ఏందో ఒకసారి చూడండి, చాలా బాగా అనిపించింది. గ్రాఫిక్స్ బాగున్నాయి. శివరాత్రి రోజు శివుని చూడాలనుకునే వాళ్ళు, శివలింగాన్ని చూడాలనుకునే వాళ్ళకు భక్తితో వచ్చి చూడొచ్చండి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో అంత భక్తి కనపడుతుంది. ఆ శివునికి సంబంధించిన ఒక గుడి ఒకటి ఉంటుంది. ఆ గుడి ఎందుకు ఓపెనింగ్ అవ్వట్లేదు, దానికి కారణం ఏంటి, రీజన్ ఎవరు, దాన్ని ఓపెన్ చేసేవాడు మగాడు ఒకడు వస్తాడు, దేవుడు లాంటి వాడు, భక్తి వాడు. కొన్ని మన పాత సినిమాలకు చూస్తాం కదా, దమ్ము ఉన్నాడు ఒకడు వస్తాడని. అలా ఉన్నది అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్. గోపిచంద్ అన్న స్టార్టింగ్ కెరీర్లో కామెడీ ఎంటర్టైన్మెంట్తో చేసుకున్న పోయి సన్నివేశాలుంటాయిగా, అలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనమాట. యూత్కి కావాల్సిన బంచి కంటే కొంచెం రొమాన్స్ కావాలంటారు కదా అన్న, ఇద్దరు హీరోయిన్లను రొమాన్స్ ఉంది అంటారు కదా. సో వాళ్ళకి యూత్కి కావాల్సిన రొమాన్స్ అంతా ఫస్ట్ హాఫ్లో కనపడుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మంచి పెర్ఫార్మెన్స్, చిన్నపిల్లల సెంటిమెంట్ సన్నివేశాలు అవుతున్నాయి, అది కూడా చూడొచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. సంజీవని మొక్క గురించి కొంచెం చూపించేస్తారు. అటువంటి దాన్ని ఒకటి కనిపెడదానికి అని చెప్పి మన కట్టప్పగా దేవురాయన బల్లాల దేవుడు తండ్రి ఉన్నాడుగా, నాజర్ పాత్ర, ఆయన విలనిజం మంచి విలని కొద్దిసేపు ఉన్న పాత్ర కానీ విలనిజం బాగా చూపించేస్తారు. ఆ పాత్ర ఉండడం కూడా సినిమాకి హైలైట్ అనిపించేస్తుంది. బీజిఎం అయితే సినిమాకి హైలైట్ చాలా బాగా అనిపించింది. అలాగే క్లైమాక్స్ ఒకటి, గ్రాఫిక్స్ ఒకటి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో హీరోయిన్ అయితే ఆమె పెర్ఫార్మెన్స్ అయితే సూపర్గా అనిపించింది. అలాగే వెన్నెల కిషోర్ కానీ, సప్తగిరి కానీ కొద్దిసేపు ఉన్న వాళ్ళ కామెడీ బాగుంటుంది, మంచిగా అనిపించింది. బీజిఎం బాగుంది, మంచి మూవీ భయ్యా. శివరాత్రికి శివుని సినిమాలు చూడాలనుకునే వాళ్ళు 2 క్యారెక్టర్లు భయ్యా, 2 క్యారెక్టర్లే మంచిగా అనిపించేస్తుంది. ఒక క్యారెక్టర్ నీళ్ళలో వేయగానే ఇంకో క్యారెక్టర్ భక్తితో కనపడతాడు. ఏంది ఇంత సస్పెన్స్ ఏంటి, ఇంత టర్నింగ్ పాయింట్ ఏంది అనుకున్నాం. చాలా బాగా అనిపించేస్తుంది. మంచి మూవీ భయ్యా. ఓం నమ శివాయ భీమా. థ్యాంక్ యూ వెరీ మచ్.